ఇదిగోండి పొద్దున్న దోశల కోసం నానబెట్టుకున్నాము మినపగుళ్ళు, కొద్దిగా అందులో మెంతులు వేసాను. అదండి బియ్యం అవి నానబెట్టుకున్నవి. హాయ్ అండి, ఇదిగో ఇవాళ టిఫిన్ దోశలు చేసుకోవడం కోసం తయారు చేసి పెట్టుకున్న పిండి అండి. అందులో ఒక చట్నీ, వేరుశనగ పలుకులు, వేపిన శనగపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేస్తాను. ఎందుకంటే ఇవాళ టిఫిన్కి దోశలు వేసుకోవడం కోసం కలుపుకొని పెట్టుకున్న పిండి, చట్నీ కోసం వేరుశనగ పలుకులు, వేపిన శనగపప్పు, టమాటో, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి పలుకులు, అల్లం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా, అవి వేపడం కోసం కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు ముక్కలు తుంచుకొని పెట్టుకున్నాం తూలిపోకుండా ఉండడం కోసం. పచ్చిమిరపకాయ ముక్కలు ఇది వేగిపోయి కదా తీసేస్తాను. ఇప్పుడు టమాటా వేస్తున్నాను. ఇది వేగిపోయి కదా, అల్లం టమాటాలు వేసేస్తాను. ఇప్పుడు పలుకులు వేస్తున్నాను. వేగిపోయి కదా తీసేస్తాను. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు శనగపప్పు వేసేస్తున్నాను. ఎందుకండి పొయ్యి మీద రేకు పెట్టాను కదా, ఆయిల్ వేసాను అట్టుకు సరిపడా. రేకు వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు దోశ వేస్తున్నాను. ఎందుకండి దోశ కాలిపోయింది కదా, ఎందుకనండి దోశ రెడీ అయిపోయింది కదా. దాంట్లో ఒక చట్నీ, మరీ మెత్తగా కాకుండా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.